వేదవతి రామరాజు మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని తన ఉద్యోగాన్ని వదిలేసుకున్న సాగర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. భాగ్యం ఇంటికైతే ఇక రామరాజు భాగ్యాన్ని చూడ్డానికైతే వస్తాడు. ఇక రామరాజు రావడం చూసి ఇక మంచం మీద పడుకొని తన కాళ్ళు చచ్చుపడిపోయినట్టు నటించేస్తూ ఉంటుంది భాగ్యం. ఏమైందమ్మా, సడన్గా ఏంటి నీకు ఈ పరిస్థితి అని రామరాజు అడుగుతూ ఉంటాడు. అదే అన్నయ్య గారు, నాకు అర్థం కావడం లేదు. కానీ మునిపటి మీద బాగానే ఉంది. పాపం నా కోసం వల్లి ఇక్కడే ఉండిపోయింది. అక్కడ వల్లి లేకపోతే మీకు కూడా ఇబ్బందే కదా, వల్లిని ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇక ఆ మాట విని రామరాజు అయితే, అయ్యో, ఈ పరిస్థితిలో నిన్ను వదిలేసి వల్లి ఎలా వస్తుందమ్మా, తను అక్కడ అలా ఉండలేదులే. పాపం కన్న తల్లికి కన్న కూతురే కదా చేయాల్సింది. నువ్వేమీ కంగారు పడుకో, వల్లి ఉన్నన్ని రోజులు ఉంటుంది. నీకు నయం అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. నేను ఏమీ అనుకోను అని రామరాజు అంటాడు. అది కాదు అన్నయ్య గారు, వల్లి అన్న అల్లుడు గారిని వదిలేసి ఎన్ని రోజులు ఉంటుంది అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, మా పెద్దోడు అలాగా అపార్థం చేసుకునేవాడు కాదు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే తరువాత ఇక రామరాజు, నాకు కాస్త మిల్లులో పనుంది, నేను వెళ్ళొస్తాను, రే మీరు వస్తారా అని అడుగుతూ ఉంటే, మాకు పిన్నికతో కొంచెం పనుందిలే మావయ్య గారు, మేము వస్తాంలేండి, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక నర్మద అలా అన్న తర్వాత ఒక్కసారే భాగ్యం వెళ్ళి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ధీరజ్ ఉండడంతో ధీరజ్కి నిజం తెలియదు కదా అని అనుకుంటూ ఉంటారు వల్లి వాళ్ళైతే. అవును దినా, ఇలాంటి చచ్చుబడిపోయిన కాళ్ళకి నాకు తెలిసి ఒక వైద్యం ఉంది అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఏంటి బాబు ఆ వైద్యం, చెప్తే టక్కుమని లేచి నుంచుంటాను అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే నిజమే అత్తయ్య గారు, మీరు టక్కుమని లేచి నుంచేలాగా నేను వైద్యం చేస్తాను కదా, అది కూడా కేరళ వైద్యం అని ఈత పుల్ల తీసుకొస్తాడు, ఈత కర్ర తీసుకుని రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. అదేంటి బాబు కర్ర తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదత్తా, ఈ కర్రతో తప్పి మని కాళ్ళ మీద కొట్టామంటే అప్పుడు కాళ్ళల్లో నుంచి స్పర్శ వస్తుంది అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అప్పుడు అది విని ఇక వెంటనే ఆనందరావు ఇక షాక్ అయిపోతూ, బాబు అది కేరళ వైద్యం కదా, ఇక్కడ పనిచేస్తుందా అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఇది పాన్ ఇండియా వైద్యం, ఎక్కడికన్నా పనిచేస్తుంది, ఎక్కడైనా పనిచేస్తుంది అని ధీరజ్. అయితే నర్మద చేతికి ఈత కర్ర ఇచ్చి, వదినా మొదలు పెట్టండి అని అంటూ ఉంటాడు. ఇక నర్మద అయితే భాగ్యం 2 కాళ్ళ మీద ఈత కర్రతో ఇక తెగ బాధేస్తుంది. ఇక నొప్పి భరిస్తూనే ఏమీ లేదు అంటూ అదేదో సినిమాలోగా వేణుమాధవ్ నటించినట్టు నటించేస్తుంది భాగ్యం. అప్పుడే ఇక ధీరజ్ అయితే వెంటనే అది చూస్తాడు. ఇక అది చూసి, వదిన మీకు ఉన్న సత్తా సరిపోవడం లేదు, మీకు బలం తక్కువ, వల్లి వదిన అయితే దిట్టంగా ఉంటారు కాబట్టి వల్లి వదిన కొడితే ఖచ్చితంగా స్పర్శ వస్తుంది అని అంటూ ఉంటాడు ఇక ధీరజ్. అయితే అప్పుడు ఇక ఆ మాట విని, నేనా, అమ్మో నా వల్ల కాదు, అసలే నాకు నీరసంగా ఉంది, నేనేం చేయలేను అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అలా అంటే ఎలా కుదురుతుంది వదిన, కన్న తల్లి విషయంలో కొంచెం కఠినంగా ఉండాలి, అత్తయ్య కోలుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇలా చెయ్యాలి కదా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక వల్లి కర్ర తీసుకొని ఇక భాగ్యాన్ని అయితే కొడుతుంది. అప్పుడు ఇక భాగ్యం అయితే ఓ అమ్మో అని ఒక్కసారి అరుస్తుంది. అదిగో స్పర్శ వచ్చింది, రోజు ఇలాగే వచ్చి మీకు దరువు వేస్తూ ఉంటాము అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అమ్మో రోజు వస్తారా, వద్దు బాబు వద్దు అని అంటూ ఉంటుంది భాగ్యం. రోజు వచ్చి ఇలా కొడితే మీకు స్పర్శ తొందరగా వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, వల్లి వదిన ఇంటికి వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే వల్లి వదిన లేకుంటే ఇల్లంతా ప్రశాంతంగా అదే ఇల్లంతా ఏంటో ప్రశాంతత లేకుండా ఉంది అని అంటూ ఉంటాడు ధీరజ్. ఆ మాట విని ఇక వల్లి అయితే, ఇదేంటి ధీరజ్, నేను లేకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉందంటాడా లేకపోతే ప్రశాంతంగా లేదంటాడా, ఏమీ అర్థం కాలేదు అని అంటూ ఉంటాయి. అప్పుడు ఇంకా వల్లి అయితే నర్మదతో, నర్మద నేను చేసినవన్నీ క్షమించి నన్ను ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే,
నువ్వు చేసినవన్నీ క్షమిస్తామక్క. మరి మీ పుట్టింటికి వచ్చాక రీసెంట్గా చేసినవి అవేం చెయ్యాలక్క అని అంటూ ఉంటుంది నర్మద. నేనేం చేశాను అని అనంగాల్ని నువ్వేం చేశావా? ఆ సేటు దగ్గరికి వెళ్ళి భలేగా మీద్దరును కూడా నాటకమాడి మీ అమ్మ నువ్వు మావయ్య గారి దగ్గరికి ఆ సేటు వెళ్ళి నిజాలన్నీ చెప్పేలాగా చేయలేదు. మరి దాన్నేమంటారు? నువ్వు నన్నెలా అడగగలుగుతున్నావు? నా కాపురాన్ని కూల్చాలనుకున్న నువ్వు నీ కాపురాన్ని నిలబెట్టమని అడుగుతున్నావా? సిగ్గుండాలక్క మొఖానికి నీకు. ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందేమో అనుకున్నాము. నీ బుద్ధి ఇంకా వంకరగానే ఉందనుకుంటున్నాను. చూడు, నువ్వు మీ అమ్మ మాటలు విన్నంతసేపు నీ కాపురం అస్సలు కూడా నిలబడదు. మీ అమ్మ నీ కాపురాన్ని కూల్చడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉండడం తప్ప ఇదేమీ నీ కాపురాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నాల్లా కనిపించడం లేదు అని చెప్తూ ఉంటుంది నర్మద. అయితే ఈ విషయం నేను చందుబాబు గారికి ఇంకా చెప్పలేదు. చందుబాబు గారికి ఈ విషయం తెలిసిందంటే తను అక్కడికి వెళ్ళినా తన బుద్ధి మార్చుకోలేదని ఇంకా నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. అయినా నువ్వేదో గడ్డి తిన్నావని మేము అలా చెయ్యలేం కదా. మేం కూడా అలాగే చేస్తే నీకు మాకు తేడా ఏముంటుంది? అదే రావు గోపాలరావు అంటాడు కదా, మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుందని. అలా మేము మనుషులం కదా. నువ్వు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డైలాగ్ బట్టి నువ్వే అర్థం చేసేసుకో ఇంకా అని నర్మద అయితే ఇక డైలాగ్ కొట్టేసి తిరిగి వచ్చేస్తుంది. అమ్మో నర్మద మామూలుది కాదు. మన సేటు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పేశామని నర్మద కనిపెట్టేసిందమ్మా అని కాళ్ళ మీద చేతులు వేస్తుంది వల్లి. ఒక్కసారే అబ్బో అమ్మో నా కాళ్ళు విరిచేశారు బాబోయ్ అని అంటూ ఇక కేకలు కొడుతూ ఉంటుంది భాగ్యం. అయితే ఆ తర్వాత ఇక భాగ్యం అలా అనేసరికి అంటూ ఉంటుంది వల్లి, అమ్మోయ్ నిజంగానే నువ్వు చేసే ప్లాన్ల వల్ల నా కాపురం ఇంకా కూలిపోతున్నట్టే అనిపించింది అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వు ఆగవే బాబు, నా కాళ్ళు నొప్పులతో నేను బాధపడుతుంటే నువ్వేంటి అలా అంటావు అని అంటూ ఉంటుంది వల్లిని భాగ్యం. తర్వాత సాగర్ అయితే వడ్డీ కట్టేయాలని ఎలాగైనా సేటుకి తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర కూడా అప్పు చేస్తూ ఉంటాడు. తన స్నేహితుల దగ్గర ఇక అప్పు చేసి డబ్బులైతే ఇక సంపాదిస్తాడు. డబ్బులు సంపాదించిన తర్వాత ఇంతలో ఇంకా రామరాజు అయితే సేటు దగ్గరికి వెళ్తాడు. రామరాజు సేటు దగ్గరికి వెళ్ళి, చూడండి మొత్తం 20 లక్షలు, నా కొడుకు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా బాకీ లేడు అని అంటూ ఉంటాడు. మొత్తం అప్పు తీర్చేశామని మాకు కాగితం రాసివ్వండి అని చెప్పి అడగడంతో రామరాజు గారు, ఇంత తొందరగా మీ అబ్బాయి అప్పు తీర్చేస్తారని అనుకోలేదు. మీ అబ్బాయి ఒక చేతకాని వాడు అని అంటూ తిడుతూ ఉంటే మీ డబ్బులు మీకు వచ్చినాయి కదా, ఇంకెందుకు తిడతారు అని అడుగుతూ సీరియస్ అవుతాడు రామరాజు. సారీ రామరాజు గారు సారీ అని చెప్పి ఇక సేటు అంటాడు. తర్వాత రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక రామరాజు ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇంకా వేదవతి అయితే ఇంటికి వచ్చేసి ఉంటుంది ఊరి నుంచి. ఇక వేదవతిని చూసి రామరాజు, బుజ్జమ్మ ఎప్పుడొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఏంటండి ఇలా చిక్కిపోయారు? కోడలు సరిగ్గా మీకు తిండి పెట్టడం లేదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక రామరాజు అయితే, కోడళ్ళు నన్ను బాగానే చూసుకుంటున్నారులే, నువ్వు ఎలాగైతే చూసుకునేదానివో అలాగే చూసుకుంటున్నారు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఇంకా వల్లి ఇంటికి రాలేదా అని అడుగుతూ ఉంటే, రాలేదు బుజ్జమ్మ, పాపం ఆవిడ కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి, అసలు స్పర్శే తెలియడం లేదనుకో, మరి ఆ పరిస్థితి ఏంటో వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, పాప పనులు చేసిన వాళ్ళకి అంతేలేండి, కర్మ వదిలిపెడుతుందా అని అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాట విని అప్పుడే ఇక రామరాజు, ఏంటంటున్నావు? కర్మ ఫలితం అవి ఇవి అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఏదోలేండి ఫోలో వచ్చేసింది, చెప్పేశాను 4 డైలాగులు, ఉండండి మీకు మంచి కాఫీ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వేదవతి అలా అని ఇక తను వంటగదిలోకి వెళ్ళాక ఇంతలో నర్మద ప్రేమ బయటికి వెళ్ళి వస్తారు. వేదవతిని చూసి ఇక నర్మద అయితే ఎంతో ఆనందపడుతూ, వచ్చేసారా అత్తయ్య, మీరు లేక ఇల్లంతా ఎంత బోసు కొడుతుందో తెలుసా, అసలు ఇంట్లో ఉండాలంటేనే మాకు చిరాకు వచ్చేసేది, మీరు వచ్చాక ఇల్లు ఎంతెంత కలకల్లాడిపోతుందో ఒకసారి చూడండి అని అంటూ ఉంటుంది నర్మద. అయితే చాలు కానీ ఎత్తేసింది, ఏంటి నా ఇల్లుని జాగ్రత్తగా చూసుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడు ఇక వేదవతి మాటలకి, మీ ఇల్లుని మీకన్నా కూడా బాగా చూసుకున్నాము,
అని చెప్తూ ఇద్దరు కూడా ఆట పట్టిస్తూ ఉంటారు వేదవతిని. మరి నేను ఊరికి వెళ్ళాకేనా గొడవలు జరిగాయా అని అంటూ ఉంటే, జరిగాయమ్మా అని అమూల్య అంటుంది. అమూల్య నువ్వు ఆగు అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇంకా సాగరు ఉద్యోగం విషయంలో మళ్ళీ గొడవ అయిందని మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటుంది వేదవతి. అలా తెలుసుకున్న తర్వాత ఇక వేదవతి అయితే ఈయనకి ఎందుకు వాడేదో డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నాడు వదిలేయచ్చు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. ఎలా వదిలేస్తారు అత్తయ్య? నలుగురు కూడా మీ అబ్బాయి లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించాడంటే ఏ తండ్రికి అసలు తలెత్తుకొని తిరగలడు అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ఇక నర్మద అన్న మాటకి నువ్వు చెప్పింది నిజమే, కానీ ఏం చేస్తాడో వాడున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది కాదత్తయ్య సమస్య. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని, నన్ను కూడా ఇంట్లో నుంచి వచ్చేయమని సాగర్ నాతో చెప్పాడు. మీరు ఇంటికి వచ్చారని తెలిస్తే సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మావయ్య గారిని ఎలాగైనా మీరే అడగాలి, ఎందుకు సాగర్ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారో అని అంటూ ఉంటుంది నర్మద అయితే. ఆయనకి అవమానం జరిగింది నేను అనుకుంటాను, కానీ మావయ్య గారు ఒక్కసారి సాగర్ని ప్రేమతో మాట్లాడితే ఇక సాగర్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకోడత్తయ్య. మీరే ఎలాగైనా సరే దీన్ని సరిచెయ్యాలి అని అంటూ ఉంటే, సరేనమ్మా అడిగి చూస్తాను అని అంటూ వేదవతి అయితే కాఫీ తీసుకొని రామరాజు దగ్గరికైతే వెళ్తుంది. ఇంతలో ఇక సాగర్ అయితే తనకి అప్పు చేసిన డబ్బులతో వడ్డీ కడదామని సేటు దగ్గరికైతే వెళ్తాడు. ఇక సేటు దగ్గరికి వెళ్ళి, ఇదిగో సేటు, ఈ వడ్డీ ఇవ్వలేదనే కదా నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నని నిలదీశావు. ఇదిగో నీ వడ్డీ, నెల నెలా కూడా అసలు వడ్డీ కూడా కొంచెం కొంచెం తీర్చేస్తాను అని చెప్తూ ఉంటాడు సాగర్ అయితే. ఈ డబ్బులు అవసరం లేదు అని అంటూ ఉంటాడు సేటు. అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు అని అడుగుతూ ఉంటాడు సాగర్. ఎందుకు అవసరం లేదంటే మీ నాన్న వచ్చి బాకీ మొత్తం కట్టేశాడు. నిజంగా ఇలాంటి తండ్రి ఉంటే ఏ కొడుకులు 20 లక్షలేంటి 30 లక్షలైనా అప్పు చేస్తారు. 20 లక్షలు కట్టేసి ఆయన మాత్రం ఏమి అనుకున్నానే వెళ్ళిపోయారు రసీదు తీసుకొని అని సేటు అయితే చెప్తాడు. ఆ సేటు అలా అన్న తర్వాత సేటు తనని అవమానించాడు అనుకుంటాడు మళ్ళీ సాగర్ అయితే. అంటే డబ్బులన్నీ కట్టేసి ఈరోజు నేను డబ్బులు కట్టాను కాబట్టి నువ్వు ఇలా ఉద్యోగం చేసుకోగలుగుతున్నావంటూ మళ్ళీ నా మీద మరో రకంగా గొడవ పెట్టుకోవాలని ఈ డబ్బులు కట్టారా? నిలదీస్తాను, ఎందుకు కట్టారు డబ్బులు అని అడుగుతాను. మీ దగ్గరే నేను ఇక నెల నెల వడ్డీ కట్టి ఆ బాకీ తీర్చే వరకు కూడా మీకే ఇస్తానని కూడా చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు సాగర్ అయితే. ఇక సాగర్ అయితే కోపంగా ఇంటికైతే వస్తాడు. ఈలోగా వేదవతి అయితే సాగర్కి బయట నుంచే కనిపిస్తుంది. రామరాజుకి కాఫీ ఇస్తూ, అమ్మ వచ్చేసింది, అమ్మతో చెప్పి ఇంట్లో నుంచి నర్మదని తీసుకొని వెళ్ళిపోతాను అని ఇక దగ్గరికైతే వస్తూ ఉంటాడు. ఇక రామరాజు కాఫీ తీసుకోగానే ఇక అడుగుతూ ఉంటుంది వేదవతి, ఎందుకండి మీరు సాగర్ మీద ఎందుకు అంత కోపాన్ని చూపిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే. వాడు మీరు అనే మాటలకి ఏదైనా చెయ్యకూడదంది చేసుకుంటే మనకే కదా కడుపుకోత, జీవితాంతం కూడా మనం బాధపడుతూనే ఉండాలి అని అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాట విని రామరాజు అయితే వాడు చేసిన పనిని నువ్వు సమర్థిస్తున్నావు బుజ్జమ్మ అని అడుగుతూ ఉంటాడు. లేదండి, నేనేమీ సమర్థించడం లేదు. వాడు లంచం ఇచ్చి జాబు తెచ్చుకోవడం మాత్రం అది వాడు చేసిన చాలా పెద్ద తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకు చేశాడు? వాడికి వేరే దారి లేక చేశాడు. భార్యని పుట్టింటి వాళ్ళు ఇంట్లోకి రానివ్వడం లేదని, పుట్టింటి వాళ్ళు తన భార్యని రాణిస్తారని, తన భార్య బాధని తీర్చడానికి వాడు ఇలా చేశాడు. దాంట్లో తప్పేముందండి అని అంటూ ఉంటుంది వేదవతి. అంటే తప్పంతా నాదే అంటావా అని రామరాజు తిరిగి అడుగుతాడు. తప్పు మనది కాదండి, అసలు మనం ఎందుకు మన పిల్లల్ని అందరి ముందు అవమానించుకోవాలి? మన పిల్లలు తప్పు చేస్తే మనమే కదా సరిదిద్దాలి అని అంటూ ఉంటే, సరిదిద్దాలనుకునే స్టేజ్ నుంచి వాళ్ళు మరో స్టేజ్కి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది. వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి వేదవతి అయితే, అది కాదండి, మీరు అన్న మాటలకి సాగర్ ఏదైనా చెయ్యకూడదంది చేసుకుంటే అని అంటూ ఉంటే,
అదేంటే నా బాధ మీకేమీ అర్థం కావడం లేదా? నేను సాగర్ని జాబులో జాయిన్ అందుకు తిట్టడం లేదు. వాడు లంచం ఇచ్చి జాబు జాయిన్ అందుకు తిడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాడు లంచం తీసుకున్నాడని అందరూ కూడా వాడిని ఎన్నెన్ని మాటలు అంటున్నారు. నా కొడుకుని నా కళ్ళ ముందు అవినీతి పరుడని లంచం ఇచ్చిన వాడని తిడుతూ ఉంటే నా మనసు నొచ్చుకుంటుంది. వాడు జాబు కోసం ఉద్యోగం కోసం ఇదంతా చేశాడని నాకు తెలుసు. కన్న తండ్రిగా అర్థం చేసుకోగలను, బయట వాళ్ళు అర్థం చేసుకోరు కదా. అప్పు చేసే నువ్వు ఇలా ఉద్యోగం సంపాదించాలా, మళ్ళీ లంచాలు తీసుకొని ఎంతమందిని నువ్వు ఇబ్బంది పెడతావా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ సేటు అసలు మన నడిపొడు గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో తెలుసా? అసలు మీ కొడుకు ఏం సంపాదించగలడు, ఏం ఇవ్వగలడు అని చెప్పి అన్నాడు అని అంటూ ఉంటే, అప్పుడే అందుకని బాకీ మొత్తం తీర్చేశాను. నా కొడుకుని ఎవ్వరు ఏమన్నా సరే నేను అస్సలు కూడా ఒప్పుకోను. నా ముగ్గురు కొడుకులు నా ప్రాణం అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే ఇక రామరాజు మాటలకి సాగర్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక రామరాజు అంటూ ఉంటాడు, బుజ్జమ్మ ఆ డబ్బులన్నీ కట్టేశాను, ఇక వాడు ఒక్క రూపాయి కూడా సేటుకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే, మొత్తం 20 లక్షలు కట్టేశారా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అవును బుజ్జమ్మ, 20 లక్షలు కట్టేశాను. ఆ 20 లక్షలు నావేం కాదు, వాడి కష్టార్జితమే అని అంటూ ఉంటాడు రామరాజు. అదేంటండి వాడి కష్టార్జితం ఏంటి అని అంటూ ఉంటే, అవును తను చదువుకున్నా సరే ఉద్యోగం చేయడానికి అప్పట్లో వెళ్ళేవాడు కాదు, నీకు గుర్తుందా? వాడికి ఎంతో కంపెనీల నుంచి కూడా అది లెటర్ వచ్చేది రమ్మని ఇంటర్వ్యూలకి, అయినా వెళ్ళేవాడు కాదు. చక్కగా ఇక్కడే ఉండి మిల్లు చూసుకునేవాడు, నాకు చేదో వాడోడుగా పనిచేసేవాడు. అందుకని నేను సాగర్కి మిల్లులో 10% వాటా ఇచ్చాను. తన వాటాకి వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో వేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. ఆ డబ్బులన్నీ కూడా మొత్తం 22 లక్షలు అయినాయి. 2 లక్షలు బ్యాంకులోనే వదిలేసి 20 లక్షలు మొత్తం కూడా తీసుకువెళ్ళి నేను సేటుకి అప్పు తీర్చేశాను. అవి నా కష్టార్జితంతో తీర్చినవి కాదు, అది అంతా కూడా వాడి కష్టమే. కానీ ఉద్యోగం చేస్తానన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. కానీ ఇలా లంచం తీసుకొని ఉద్యోగం సంపాదించాడంటే ఆ తర్వాత చాలా కోపం వచ్చింది అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే నా కొడుకుని బయట వాళ్ళు ఏదైనా అంటే నేను మాట పడనిస్తానా ఏంటి? నాకు చేదోడు వాదోడుగా ఉండనాల్సిన అవసరం లేదు. వాడి కాళ్ళ మీద నిలబడి తను పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉంటే చాలు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక సాగర్ అయితే రామరాజుని తను ఎంత అపార్థం చేసుకున్నానో తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రామరాజుని అపార్థం చేసుకున్నానని తన తండ్రి గొప్పతనం తెలుసుకొని వెంటనే సాగర్ అయితే తన జాబ్కి రిజైన్ చేసేస్తాడు. ఇక రిజైన్ చేసేసి ఆ రిజైన్ లెటర్ని రామరాజు దగ్గరికి తీసుకొస్తాడు. నాన్న అని అంటూ ఉంటాడు రామరాజుని. అప్పుడే రామరాజు అయితే ఏంటి ఏంటి ఏం మాట్లాడాలి ఇంకా అని అంటూ కోపంగా అంటాడు. మీ కోపం వెనుక దాగున్న బాధని అర్థం చేసుకోలేకపోయాను నాన్న, అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఇక రామరాజు అయితే ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కూడా ఇంకెందుకు నాన్న నా ముందు నటిస్తున్నావో, ఇక నటించుకో. నువ్వు కోరుకున్నట్టే ఇక రేపటి నుంచి నీ కొడుకుని ఎవ్వరూ కూడా ఏమీ అనరు, ఎవ్వరూ కూడా నీ కొడుకులని ఏలెత్తి చూపించరు. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసేశాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఏంట్రా ఉద్యోగానికి నువ్వు రిజైన్ చేసావా అని అడుగుతూ ఉంటాడు. అవును, నేను జాబ్కి రిజైన్ చేసేసాను, ఇక నేను ఆ జాబ్కి వెళ్ళను, పరీక్షలు రాసి నీతిగానే నేను జాబ్ సంపాదించుకుంటాను, మిల్లుని చూసుకుంటాను అని సాగర్ అంటాడు. సాగర్ మాటలకి ఇక గుండెలకి హద్దుకొని రామరాజు అయితే నా మనసుని అర్థం చేసుకున్నావు నాన్న అని చెప్పి ఇక దగ్గరికి లాక్కుంటాడు. అలా ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇక ఈ విషయం తెలుసుకొని నర్మద కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక గదిలోకి వెళ్ళాక నర్మదని కూడా క్షమాపణ అడుగుతాడు సాగర్. అయితే నన్ను క్షమించు నర్మద, నాతో పాటు నేను చేసిన పనికి నువ్వు కూడా చాలా బాధపడ్డావు, చాలా అవమానాల్ని ఎదుర్కొన్నావు, ఇక నుంచి నీకు అటువంటివి అస్సలు కూడా నేను జరగనివ్వను అని అంటూ ఉంటాడు సాగర్. అయితే నాకు తెలుసు సాగర్, నువ్వు కోపంగా ఉంటావు కానీ చాలా మంచివాడివి,
ఈరోజు నువ్వు చేసిన పనికి భార్యగా నేను గర్విస్తున్నాను అని కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్తుంది నర్మద. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.